రైతు గోసా బీజేపీ భరోసా అనే సంకల్పంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్న బీజేపీ శ్రేణులు. వికారాబాద్ జిల్లా పరిగిలో రైతు గోసా బీజేపీ భరోసా అనే సంకల్పంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని రైతు కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారని వికారాబాద్ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదవ్ తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్నటువంటి అవకతవకలను, రైతులు పడుతున్న గోసలను తెలుసుకునేందుకు బీజేపీ శ్రేణులు తరలి వస్తున్నారని తెలిపారు. మండలంలో ఏవైతే ఐకేపీ సెంటర్లు ఉన్నాయో విజిట్ చేసి రైతులకు భరోసా ఇవ్వడానికే మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు మా రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. ఇదే భరోసా ఇవ్వడం ఎందుకంటే రైతులకు అన్యాయం జరుగుతుంది. రైతులకు ఏదైతే ధాన్యం కొనుగోలు సెంటర్లలో 2 కిలోలు తూకం ఎప్పుడు మళ్ళా 2 కిలోలు మిల్లు పోయిన తర్వాత అట్లా రైతులకు 10 కిలోల వరకు కుంటాల్కి 10 కిలోలు మోసం చేసి దగా చేస్తున్నారు. ఈ విషయాన్ని అన్నిటినీ కూడా ఎండగట్టడానికి బీజేపీ కదిలి వచ్చి ముందుగా ఇక్కడ పరిగి కాన్స్టిట్యున్సీలో నుంచి మొదలుపెట్టి అలాగే గజ్వేల్, భువనగిరి, అదే భూపాలపల్లి, పెద్దపల్లి ఇవన్నీ ప్రాంతాలు 3 రోజులు తిరిగి రైతులకు భరోసా ఇవ్వడానికే రేపు రైతులు ఇక్కడ 3000 సంఖ్య తగ్గకుండా ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ రైతుల భరోసా గురించి రైతుల చెప్పే వాళ్ళ అభ్యంతరాలని అన్నింటినీ తీసుకొని దీన్ని మేము పెద్ద ఎత్తున ఇంకా రాష్ట్ర ప్రభుత్వంపై చర్య తీసుకుంటేందుకు ఇదొక ముందుగా మేము వేసిన కార్యాచరణ. దీన్ని ప్రతి రైతు కూడా, మోసపోయే రైతు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి మా పార్టీ వాళ్ళందరికీ అండదండగా ఉంటుందని కోరుతున్నాం. కార్యక్రమము ఇక్కడ రైతులు నష్టపోతున్నారని తెలిసి చాలా నష్టపోతున్నారు. వాస్తవంగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మీడియా మిత్రులకు అందరికీ తెలుసు, అందరికీ కూడా తెలుసు. ఈరోజు ప్రతి రైతు కూడా వాడు కష్టపడి పండించిన తర్వాత కష్టపడి పండించేందుకు దానికంటే రెట్టింపు ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది జరగకుండా ఇప్పుడు రేపు కార్యక్రమం జరుగుతుందనే ఆలోచనతో మనం చూసాం. నిన్న మొన్న ఒక 2 కిలోమీటర్ల దూరం వరకు మోత్కూరు రైస్ మిల్ దగ్గర, బయట రైస్ మిల్ దగ్గర 2-3 కిలోమీటర్ల వరకు ఆగిన వెహికల్స్ ఇప్పుడు అసలు లేవు. ఒక 2-3-4 గంటలు. అంటే కారణం అయ్యా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనుకుంటే మంత్రి దృష్టికి కాదు, ముఖ్యమంత్రి ఏం చేసినా తప్పకుండా ఉద్యమం చేస్తారు, రైతులకు న్యాయం చేస్తారనే ఆలోచనతో వాళ్ళంతా ప్రభుత్వం వాళ్ళు ఆర్టీఐ ఇప్పుడే మిత్రులు కొంతమంది చెప్పారు, ఆర్టీఐ వాళ్ళందరూ చేసి లారీలను పంపించి ఇదే యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం జరగకుండా వస్తే చాలా సంతోషం. కానీ ఈ కార్యక్రమం చేసి రేపు జరుగుతుందనే ఆలోచనతో ఈరోజు చేస్తున్నారు. కాబట్టి రైతుల ఎట్టి పరిస్థితుల్లో రైతే రాదని చెప్పుకుంటున్నాం, కానీ రైతులు నష్టపోకుండా న్యాయం చేయాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన మాజీ ఎమ్మెల్యే గారు, చేవేళ్ల ఎమ్మెల్యే గారు రత్నం గారు 2 విషయాలు అందరూ కూడా మొట్టమొదటిసారి కులర్జనకు రావడం. ఎందుకంటే ముందు తాండూరు అనుకున్నాం. తాండూరు పప్పు ధాన్యాలు పండిస్తారు కాబట్టి అక్కడ ప్యాడీ తక్కువ, యాలాల్ మండలంలోనే ఉన్నది ప్యాడీ. ఇక్కడ ఒక 5-6 మండలాల లోపల వరి ధాన్యం పండిస్తారు కాబట్టి మొట్టమొదటిసారి రైతులకు గతంలో కూడా మనం చూస్తున్నాము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులు ఇప్పటికి కూడా బోనెసన్స్ లేక అంతా కూడా మార్కెట్లో అంతా దళారులు మొదలయ్యాయి. వాళ్ళకందరికీ కూడా రైతులు నష్టపరుస్తున్నారు. అట్లా రైతులు ఎక్కడ కూడా నష్టపోవద్దనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. మొట్టమొదటిసారి యాత్రలో మొట్టమొదటి రోజు కులచర్ల, తర్వాత అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు,
థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.